రామ్ ఫ్రెండ్స్. ఇది తెలుగుదేశం పతనానికి మరొక మెట్టు కానుందా? గతంలో ఒక తాగుబోతు, ఎన్నో కేసులు ఉన్న ఒక వ్యక్తి, అంతేకాదు నరనరాన హిందూ ద్వేషం, ఒక హిందూ వ్యతిరేకి, అందులో అగ్రకులాలు అంటే మంట. ఇటువంటి నీచమైన ప్రవర్తన కలిగిన వారు రాజకీయ నాయకులు అయితే, ఇలాంటి వాళ్ళ చేతిలో పదవులు ఉంటే నేటి రాజకీయ వ్యవస్థ ఎంత నీచాతి నీచమైన పరిస్థితికి దిగజారింది అనడానికి ఇది ఒక ఉదాహరణ కాబోతుందా అనే ప్రశ్న వినిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా పోటీ చేయబోయే వారి పేర్లు విడుదల చేశారు. దానిలో మహాసేన రాజేష్ ఒకరు. శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్. ఆయన పేరు వినగానే హిందువులు, నెటిజన్స్ వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో హిందూ దేవీ దేవతలను అపహాస్యం చేసిన వాళ్ళని ఎలా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడనిస్తారు అని, తెలుగుదేశం పార్టీ యొక్క స్టాండ్ ఇదేనా అని, హిందూ వ్యతిరేకుల చేతిలో పదవులు పెట్టడమేనా అని, తెలుగుదేశం అంతానికి ఇది మరొక మెట్టు కానుందా అని కొంచెం ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు. గతంలో హిందూ దేవీ దేవతల మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో వినండి. రామాయణ ప్రకారం శ్రీరామచంద్రుడు హీరో, రావణాసురుడు విలన్. ఇప్పుడు ఒకసారి హీరో లక్షణాలని, విలన్ లక్షణాలని చూద్దాం. శ్రీరాముడు నిజంగా హీరో అయి ఉంటే ఆయన శ్రీరామచంద్రుడు చేసిన కొన్ని పనులు చెప్తాను. శ్రీరామచంద్రుడు అవతారం రావణాసురుడిని చంపడానికే అనేది ఆల్రెడీ బాపన వాళ్ళందరూ చెప్పిన కథ. ఆయన విష్ణుమూర్తే శ్రీరాముడుగా పుట్టింది ఎందుకయ్యా అంటే రావణాసురుడిని చంపడానికి. సో రావణాసురుడిని చంపడానికి పుట్టిన శ్రీరామచంద్రుడు ఆయన పుట్టి పెద్దోడు అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా రావణాసురుడి మీదకి యుద్ధంకి వెళ్లి ఆయన చంపేసి ఉండొచ్చు కదా. వనవాసానికి వెళ్లిన శ్రీరాముడిని చూసి రావణాసురుడు వాళ్ళ చెల్లి శూర్పణకు వచ్చి వన్ సైడ్ లవ్ చేసింది. వన్ సైడ్ లవ్ చేసి అక్కడితో ఊరుకోకుండా ఆవిడ ప్రపోజ్ చేసింది వచ్చి. ఏమంటే ఇక్కడ ఈ లైవ్ లో ఉన్న 1400 మందిలో మగోళ్ళందరినీ నేను సూటి ప్రశ్న వేస్తున్నాను. ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే మీరు ఏం చేస్తారు? నేనేం చేస్తానంటే, అమ్మా నాకు పెళ్ళయింది, నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, కాబట్టి నీ ప్రపోజల్ నేను తిరస్కరిస్తున్నాను, నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయలేనని చెప్తాను. నేనైతే కొంతమంది ఉంటారు మొహమాటస్తులు, యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. తప్పలేదు, అందులో తప్పు ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకని నన్ను అందులో ఇన్వాల్వ్ చేయకండి. అయితే అక్కడ దాకానే చెప్తాం, మగవాడు ఎవడైనా అదే చేస్తాడు. అంతేగాని ప్రపోజ్ చేసింది కదా అని చెవులు ముక్కులు కోసేస్తామండి. ఎవరన్నా వచ్చి ఐ లవ్ యూ అనే ఒక రోజు పట్టుకుని మన దగ్గరకు వస్తే మన చెవు ముక్కు కోసేసి పంపించేస్తామా? అలాంటి మగవాళ్ళు ఉన్నారు అసలు? ఈయన ఏం చేశాడు? ఆ చెవులు ముక్కులు కోసి పంపి. వీళ్ళు రామాయణం చదవరు, సినిమాలు చూసి అదే జరిగింది అనుకోవడము, లేదా రామాయణ విషవృక్షం అని కొందరు కమ్యూనిస్టులు వాళ్ళ ఇష్టానికి హిందూ ద్వేషం నింపిన పుస్తకాలు చదివితే ఇలానే ఉంటుంది. రాముడికి ప్రపోజ్ చేయటంతోనే ఊరుకోలా శూర్పణఖ. సీతని కనుక చంపివేస్తే నన్ను రాముడు చేసుకుంటాడని సీతను చంపటానికి మీదకు వెళ్తుంది. అయినా కానీ రాముడు చంపకుండా ముక్కు చెవులు కోయిచ్చేస్తాడు. సో ఇతగాడు చెప్పినట్టు ప్రపోజ్ దగ్గర ఆగకుండా సేమ్ అలానే వీళ్ళ ఇంట్లో ఆడవాళ్లతో చేస్తే కూడా చూస్తూ ఊరుకుంటారా? ప్రతివాడు రాముడి గురించి మాట్లాడేవాడే. ఇంకొకసారి ఏమో అగ్రకులానికి చెందిన ఆడపిల్లల్ని తీసుకొచ్చేయండి, పెళ్లిళ్ళు చేసుకోండి అని అంటూ ఈ వీడియో వినండి ఎలా రెచ్చగొడుతున్నాడు. ఎప్పుడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది. మహాసేన అలా ఇచ్చేవాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాను. అవసరమైతే ఒక్కొక్కడు ఇదో నా కోవిడ్ తమ్ముళ్ళు ఉన్నారు, ఒక్కో డిన్నర్ వేసుకుంటే ₹1,00,000 అవుతుంది. దుబాయ్ ఒక్కో డిన్నర్ వేసుకుంటే ₹1,00,000 అవుతుంది. మీకు మేము గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇలాంటి అగ్రవర్ణపు అహంకారుల పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోండి, మీకు అన్ని రకాల సపోర్ట్ నేను ఇస్తాను. మహాసేనలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ ఇస్తాను. అది కోవిడ్ మహాసేన నుంచి అలాగే ఎవడన్నా పెళ్లి చేసుకునేవాడు ఉంటే ₹1,00,000 ప్రకటించాడు కోవిడ్ మహాసేన ట్రెజరర్ గారు కోవిడ్ మహాసేన తరపున. అలా ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు మాకు చెప్పండి రా. ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎక్కడ దొక్కాలో తొక్కి దగ్గరుండి మీసాలు మెలేస్తూ పెళ్లి చేసే బాధ్యత మాది. ఇలాగే ఒంటరిగా ఉండి ఇలాంటి రిస్క్ చేసేటప్పుడు ఎవరికి దొరికేయద్దు. తమ్ముళ్ళు మీకు మేము ఉన్నాం అన్నలుగా. కొందరు అప్పుడు ఎప్పుడో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నారు అని అంటున్నారు. ఇంకొక వీడియో ఉంది, జన సైనిక్స్ ని నీచ పదజాలం వాడి తిట్టింది. దానికి ఇటీవలే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాక ఒక వీడియో చేసి ఎందుకు అలా మాట్లాడాడు అనే దానికి మహాసేన రాజేష్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. నేను వైసీపీలో ఉన్నప్పుడు నేను వీడియో మాట్లాడుతున్నప్పుడు కిందన ఒకడు కామెంట్ పెట్టాడు, సాయి జనసేన అని ఉంది అతని ప్రొఫైల్. అతను పెట్టిన కామెంట్ ఏంటంటే, ఒరే మీ ఆడవాళ్ళని పెడితే ఇక నాకు పెద్ద కోపం వచ్చింది. ఏంటి జనసేన వాళ్ళు ఇలా ఉన్నారు అని
చాలా గట్టిగా తిడిచాను. అప్పుడు తిట్టిన వీడియో ఇది. అయితే ఒక వ్యక్తి చేసిన ఒక దరిద్రమైన కామెంట్‌కి రెస్పాన్స్‌గా పదజాలం వాడారని చెప్పుకొచ్చాడు. కరెక్టే. కానీ ఎవడో నెట్‌లో పక్కన జనసైనిక్ అని పేరు పెట్టుకుంటే జనసేన పార్టీలో ఉన్న అందరిని తిట్టడం ఎలా కరెక్ట్ అవుతుంది? అందరూ అలానే ప్రవర్తిస్తారు అని ఎలా నమ్ముతాడు? అసలు తను నిజమైన జనసైనికా కాదా అనేది తెలుసా? ఎవరో ఒక్కరు వివక్ష చూపిస్తే ఎవరో ఒక్కరు ఏదో కారణాల వల్ల పర్సనల్ ఇష్యూస్ వల్ల పెళ్లికి ఒప్పుకోకపోతే మొత్తం సనాతన ధర్మాన్ని అగ్రకుల అహంకారం అనుకుంటూ ద్వేషించడం, తిట్టడం, అలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ఎలా కరెక్ట్ అవుతుంది? బ్రాహ్మణిజం అంటే మనకి ఇప్పుడు శత్రువులు ఎవరన్నట్టు? బ్రాహ్మణిజమే. బ్రాహ్మణులు కూడా కాదు. బ్రాహ్మణుల్లో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. కానీ కుల వ్యవస్థను స్థాపించే బ్రాహ్మణిజం మీదే మనం ఖచ్చితంగా పోరాడి మరి హిందూ ద్వేషానికి, హిందూ దేవీ దేవతల పైన చేసిన వ్యాఖ్యలకి ఏది క్షమాపణ, ఏది సమాధానం, ఏది ఎక్స్‌ప్లనేషన్? ఎవరో ఒకరు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోతే అగ్రకుల కుటుంబాలని, తల్లిదండ్రులను, ఆడపిల్లలను చులకన చేసి మాట్లాడిన వీళ్ళ చేతిలో రేపటి నాడు ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలు సురక్షితంగా ఉంటారా? ఒక పార్టీ మద్దతు ఇచ్చింది అనగానే ఇంతకు ముందు చూపించిన ద్వేషం ప్రేమగా మారిపోతుందా? వ్యక్తిత్వం కోల్పోయిన మనుషులు ఉన్న జాతి అస్తిత్వం కూడా కోల్పోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. మహాసేన రాజేష్ కు ఎస్సీ కేటగిరీలో సీటు ఇచ్చారు. ఇతను మతం మారిన క్రైస్తవుడు అని, ఆ కేటగిరీలో సీటు ఎలా ఇస్తారు అని ఎవరైనా ఛాలెంజ్ చేయగలరా అని అడుగుతున్నారు మరికొందరు. సుప్రీంకోర్టు చెప్పింది మతం మారిన దళితులు బీసీ కేటగిరీలోకి వస్తారు అని. కానీ కొందరు మతం మారినా కూడా ఇంకా దళిత ట్యాగ్ వేసుకుని నిజమైన దళితులకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ అవకాశాలను లాగేసుకుంటున్నారు. నాకు ఈయన కులం, మతంతో ఎటువంటి నెగెటివ్ ఇంపాక్ట్ లేదు. కేవలం రాజ్యాంగబద్ధంగా ఈ కేటగిరీలో సీట్ ఇవ్వొచ్చా అనేదే ప్రశ్న. చిన్నజీఆర్ గారికి ఉన్న కులపిచ్చితో వాళ్ళ కులస్తుడి విగ్రహం పెట్టుకుని ఇప్పుడు ఆయన్ని కూడా దేవుళ్ళ జనాలకి శ్రీ భగవత్ శ్రీరామానుజు అంటే ఆయన్ని కూడా దేవుడిగా ప్రజల్లో కంటే మా బ్రాహ్మణులు శ్రీ వైష్ణవ బ్రాహ్మణులందరూ కూడా ఇలాంటి వాళ్ళకి ఓటుతో బుద్ధి చెప్పాలి అని కొందరు అంటుంటే, సరిపెల్ల రాజేష్ సీటు విషయంలో టీడీపీ ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి, హిందువుల మనోభావాలకి విలువ ఇవ్వాలి అని మరికొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. జన సైనికులారా, ఇలాంటి వాళ్ళకి ఓటు వేసే ముందు మీరైనా ఆలోచించండి. టీడీపీ వాళ్ళు ఎలాగో ఆలోచించరు అని మరికొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వచ్చంటారా? ఇలాంటి వాళ్ళకి పదవులు అప్పజెప్పొచ్చంటారా? దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై భారత్, జై హింద్.